ప్రసన్నవదనము తోడపాడుమి వాసుదేవు శ్రీ వాసురనామము ప్రసన్నవదనము తోడపాడుమి వాసుదేవు శ్రీ వాసురనామము రసవాహినులై మధుర సుధామది హృదయము పొంగుచు పొరలునంతగా వదలగా దానిని ఆస్వాదించుచు సదయుల కందర అందజయుమి ప్రసన్నవదనము తోడపాడుమి వాసుదేవు శ్రీ వాసురనామము. నమస్కారం. శశిధర పండితుడిని శ్రీరామకృష్ణ వారు కాసేపు తోటలో ప్రచారాలు చేసి ఆలయంలో దేవి దర్శనం చేసుకురామని చెప్పి పంపించారు. సాయంకాలం 5 గంటలు అవుతోంది. శశిధరు కొంతమంది మిత్రులు కలిసి రామకృష్ణ వారి గది నుండి బయటకు వచ్చారు. వారు దేవి దర్శనం చేసుకోవడానికి బయలుదేరి వెళ్ళారు. కాసేపు అయిన తర్వాత శ్రీరామకృష్ణ వారు కూడా మాతో పాటు కలిసి స్నానఘట్టం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ మళ్ళీ శశిధర పండితుడు కనిపించాడు. కనిపిస్తే ఆయన శశిధరతో ఇలా అన్నారు, ఏమయ్యా ఇంకా నువ్వు అమ్మ దర్శనం చేసుకోలేదా అన్నారు. అంటే లేదండి, ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుందాం, మీరు కూడా రండి అన్నాడు. అంటే రామకృష్ణ వారు బయలుదేరారు. ఈ శశిధరు అతని మిత్రులు అందరూ కూడా అవతారిణి ఆలయం దగ్గరికి వెళ్ళారు. శ్రీరామకృష్ణ వారు అక్కడికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి దేవికి ప్రణామాలు అర్పించారు. శశిధరు కూడా నమస్కారం చేశాడు. అమ్మవారి బెనారస్ పట్టుచీర కట్టుకుని ఉంది. ఆమె పాదాల దగ్గర ఎర్ర మందారాలు బిల్వదళాలు సమర్పింపబడి ఉన్నాయి. ఆ తరువాత రామకృష్ణ వారు వచ్చి పశ్చిమ వైపుగా ఉన్నటువంటి అర్ధచంద్రాకారపు వసారాలో కూర్చున్నారు. బాబురాం మా కూడా అక్కడ ఉన్నారు. ఈ మధ్య రాఖాలు ఎక్కువగా అక్కడికి రావట్లేదు. అంచేత శ్రీరామకృష్ణ వారికి శుశ్రూషలు చేసేందుకు ఎవరూ అక్కడ లేక ఇబ్బంది పడుతున్నారు. ఎంతోమంది భక్తులు ఉన్నారు, కానీ ఆయన సమాధి స్థితులు పొందినప్పుడు భావావేశంలో ఉన్నప్పుడు ఎవరిని కూడా తాకనిచ్చేవారు కాదు. ఇంకెవరైనా తాకితే ఆయన భరించలేకపోయేవాడు. అంచేత సేవకి కొంచెం ఇబ్బందిగానే ఉంది. అప్పుడు ఆయన బాబురాంతో సమాధి స్థితుల్లో నేను మరెవరిని నన్ను తాకనివ్వలేను, నువ్వు ఇక్కడ ఉండిపోతే బాగుంటుంది కదా సూచనప్రాయంగా అన్నారు బాబురాంతో. తర్వాత మాను చూసి, ఏమిటి నువ్వు తరచుగా ఇక్కడికి రావట్లేదు ఈ మధ్య అని అడిగారు. అందుకు మా అన్నాడు, వేరే ఏమీ కారణం లేదండి, ఇంటి దగ్గర కొంచెం పని ఎక్కువగా ఉండటం వల్ల రాలేకపోతున్నాను అన్నాడు. మరల రామకృష్ణ వారు మాతో ఇలా అంటున్నారు, బాబురాము ఎలాంటి వాడో నిన్న నేను తెలుసుకున్నాను. వీళ్ళంతా కూడా అంటే ఆయన దగ్గరికి వచ్చేటటువంటి ఓ భక్తులందరూ కూడా వాళ్ళను ఉద్దేశించి అంటున్నారన్నమాట. వీరందరూ కూడా పరిశుద్ధాత్ములు. ఇంకా కామకాంచన గంధం ఏమి కూడా వీరికి ఇంకా సోకలేదు. అందుకే బాబురాంని ఇక్కడ ఉండమంటున్నాను అన్నారు. అంటే అవునండి, ఇంకా వారికి ఏ మచ్చ పడలేదు అన్నాడు మా. మరల శ్రీరామకృష్ణ వారు, బాబురాము ఇక్కడ ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని స్థితుల్లో నన్ను ఎవరో ఒకళ్ళు చూసుకుంటూ ఉండవలసిన అవసరం ఉంది. అయితే అతడు ఒక్కసారిగా వచ్చి ఇక్కడ ఉండటం కుదరదు అంటున్నాడు. ఇంటి దగ్గర గొడవలు అవుతాయి అన్నాడు. నేను అందుకనే శనాదివారాల్లో ఉన్న కనీసం వస్తూ ఉండు అని చెప్పాను బాబురాంకి అన్నారు. ఇంతలో శశిధర పండితుడు ఆలయంలో దర్శనాలు చేసుకుని రామకృష్ణ వారు ఉన్నటువంటి త్యాగకి వచ్చాడు. రామకృష్ణ వారు అక్కడ అర్ధచంద్రాకార పశ్చిమ వసారాలో కూర్చునే శశిధర్ని కొంచెం ఉపాహారం తీసుకో అన్నారు. అందుకు శశిధరుడు, నేను ఇంకా సంధ్యావందనం చేసుకోలేదండి అన్నాడు.
అంతకుముందు రామకృష్ణుల వారు ఉపదేశాలన్నీ విన్నాడు. అంతకుముందు ఎపిసోడ్లో కూడా మనం చెప్పుకున్నాం, 1000 సార్లు భగవత్ ప్రసంగాలు వింటారు కానీ వారిలో ఏ విధమైన చైతన్యం ఉండదు. అంటే ఆ బాగా బలపడిపోయినటువంటి సంస్కారాలు అవి ఒక పట్టాన పోవు. రామకృష్ణుల వారు అప్పుడు ఒక పాట పాడారు. నిరంతరము కాళీనామాన్ని జపిస్తూ తుదిశ్వాస వరకు కూడా కాళీనామాన్ని జపిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈ కర్మకలాపాలు ఎందుకు, ఈ గంగా కాశీ ప్రభాసం వీటన్నిటికీ వెళ్ళవలసిన అవసరం ఏముంది అనేటటువంటి అర్థం వచ్చే పాట పాడారు. ఆ శశిధర్ని ఉద్దేశించి పాట పాడిన తర్వాత ఆ శశిధర్ అన్నాడు, అయితే నేను ఉపాహారం తీసుకున్న తర్వాతే సంధ్యావందనం చేసుకుంటానండి అన్నాడు. ఆ తర్వాత రామకృష్ణుల వారు అన్నారు, గీతలో ఇలా చెప్పబడి ఉంది, ఎవరిలో అయితే భగవదంశ ఎక్కువగా ప్రకటన అవుతూ ఉంటుందో వారిని జనులు గౌరవిస్తారు అని చెప్పబడింది. నీలో అది ఉందిలే, నీలో ఆ శక్తి ప్రకటన అవుతోంది అన్నారు రామకృష్ణ. అప్పుడు శశిధరు, అయ్యా అయితే నేను తలపెట్టినటువంటి కార్యాన్ని చివరి వరకు కొనసాగించమంటారా అని అడిగాడు. అంటే శశిధర పండితుడు ఆధ్యాత్మిక ప్రసంగాలు ఇస్తున్నాడు కదా, దాన్ని కొనసాగించమంటారా అని అడిగాడు అనమాట. చాలా సేపు ఆలోచించిన మీట అప్పుడు రామకృష్ణ వారు అన్నారు, అలాగే కానివ్వు అని ఆ ప్రసంగాన్ని అక్కడితో ఆపేసి వేరే మాటల ద్వారా ఆ ప్రస్తావాన్ని మరలించారు. ఆ తరువాత శశిధర్ లేచి శ్రీరామకృష్ణ వారికి సాష్టాంగ ప్రణామం చేసి లేచి నుంచున్నాడు. బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు శ్రీరామకృష్ణ వారు ఇలా అన్నారు, మళ్ళీగా, ఎందుకంటే ఒక గంజాయి తాగేవాడికి మరో గంజాయి తాగేవాడిని చూస్తే ఎంతో ఆనందం, ప్రాణం లేచి వస్తుంది. ఒక్కోసారి ఒకరినొకరు కౌగిలించుకుంటారు, వేరే ఎవరన్నా చూస్తే మొహం తిప్పుకుంటారు. ఆవు తన దూడని నాగుతుంది, కానీ వేరే ఆవు వచ్చినప్పుడు కొమ్ముతో పొడుస్తుంది అన్నారు. శశిధరు శ్రీరామకృష్ణ వారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత శ్రీరామకృష్ణ వారు మాతో ఇలా అంటున్నాడు, చూసావా, అతడు నేను చెప్పిందంతా ఒప్పుకున్నాడు, ఎంత మంచి హృదయం, ఎంత వినయమో, ఒక్క రోజులోనే డైల్యూట్ అయిపోయాడు అన్నారు. శుక్లపక్ష సప్తమి, ఆ పశ్చిమ వసారాల్లో అంతా వెన్నెల పిండారపోసినట్లుగా ఉంది. మా కూడా శ్రీరామకృష్ణ వారి దగ్గర సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళటానికి బయలుదేరాడు. అప్పుడు శ్రీరామకృష్ణ వారు, ఏమిటి వెళ్ళిపోతావా అని అడిగారు. అవునండి అన్నాడు. సరే వెళ్ళిరా, నేను ఒక్కొక్కరి ఇంటికి ఒకసారి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నాను, మీ ఇంటికి కూడా వస్తాను, ఏమంటావు అన్నారు. అంటే మా అన్నాడు, అది నా మహద్భాగ్యం అండి, తప్పకుండా రండి అన్నాడు. అక్కడితో ఆ సంభాషణ ముగిసింది. శశిధర పండితుడితో జరిగేటటువంటి సమావేశం ఈ ఎపిసోడ్తో మనకి ముగుస్తుంది. తర్వాత రామకృష్ణ వారు ఏ భక్తుల్ని కలుసుకుంటారన్నది మనం రాబోయేటటువంటి ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.